హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షెఫీ స్టైల్. ఈరోజు అయితే మనం బెంగళూరులోని వండర్లని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ టికెట్ ప్రైస్ ఏంటి, తర్వాత రైడ్స్ ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ ఇచ్చి మోటివేట్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. మండే వచ్చాం. వీక్ డేస్ అయినా కూడా క్రౌడ్ ఎలా ఉన్నారంటే బీభత్సంగా ఉన్నారనమాట. అలాంటిది వీకెండ్స్లో వస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోండి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు మండే అయినా కూడా. బట్ ఇట్స్ షోయింగ్ ఆన్ వెబ్సైట్ 1700 సంథింగ్ చేంజ్. 1700 ఓకే, ఇంక్లూడ్ జిఎస్టీ 2000. ఓకే, యాక్చువల్గా మనకి వెబ్సైట్లో వచ్చేసి 1778 రూపీస్ అని చూపిస్తుంది అనమాట. నేను ఇది చెక్ చేసి ఇంతే ప్రైస్ అని చెప్పేసి వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇది వితౌట్ జిఎస్టీతో అనమాట. ఒకవేళ వెబ్సైట్లో మనం వచ్చేసి మొత్తం టికెట్ ప్రైస్ ప్రాసెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అయితే ఫైనల్ ప్రైస్ చూపిస్తుంది చూడండి. విత్ జిఎస్టీతో సహా 2146 అనమాట. జిఎస్టీ 320 రూపీస్ పడింది. అదే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి పర్చేస్ చేస్తే మనకేంటంటే అడల్ట్స్కి వచ్చేసి 2099 రూపీస్ పడుతుంది, చిల్డ్రన్స్కి వచ్చేసి 1703 రూపీస్ పడుతుంది. ఇది రెగ్యులర్ టికెట్. అదే ఫాస్ట్ ట్రాక్ అయితే 3206 రూపీస్ అడల్ట్స్కి, 2605 రూపీస్ వచ్చేసి చిల్డ్రన్స్కి అనమాట. ఇక్కడ చిల్డ్రన్స్ అడల్ట్స్ ప్రతి ఒక్కటి మనం చెక్ చేసుకునేదానికి ఇక్కడ స్కేల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎల్లో లైన్ కంటే కింద ఉంటే వాళ్ళకైతే ఎంట్రీ ఫ్రీ, టికెట్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఎల్లో నుండి వైట్ లైన్ మిడిల్లో ఉంటే వాళ్ళకి ఏంటంటే చిల్డ్రన్స్ లాగా కన్సిడర్ చేస్తారు. వైట్ లైన్ కంటే హైట్ ఎక్కువ ఉంటే వాళ్ళని అడల్ట్స్ లాగా కన్సిడర్ చేస్తారనమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే హై థ్రిల్ రైడ్స్, ఫ్యామిలీ రైడ్స్, కిడ్స్ రైడ్స్ అని చెప్పేసి ఇక్కడ బోర్డు అయితే ఉంటుంది. ఇది ఫోటో తీసుకొని దీని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ హై థ్రిల్ రైడ్స్ అయితే అసలు మిస్ అవుతుందండి. ఎందుకంటే బెంగళూరు వండలో హై థ్రిల్ రైడ్స్ ఇంపార్టెంట్. ఇక్కడ స్టార్టింగ్లోనే మీకు లెఫ్ట్ సైడ్ అయితే పార్క్ మ్యాప్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో ఏ రైడ్స్ ఎక్కడ ఉందని చెప్పి క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఇది ఒకసారి ఫోటో తీసుకొని మీ దగ్గర పెట్టుకుని జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ ఖచ్చితంగా మనం అయితే మెయింటైన్ చేయాలి. ఒక డ్రెస్ కోడ్ కానీ మెయింటైన్ చేయకపోతే మనకైతే వాటర్ రైడ్స్లో మాత్రం అస్సలు అలో చేయరు. కొన్ని దగ్గర డ్రై రైడ్స్లో కూడా అలో చేయరు అనమాట. ఇంకోటి అంటే నా టికెట్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ చూడండి 2098 రూపీస్ అనమాట. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి విత్ జిఎస్టీతో. లాకర్ రెంట్తో పాటు నాకు వచ్చేసి 2498 రూపీస్ పడింది అనమాట. టికెట్ తీసుకొని లోపలికి రావడానికి 15 నిమిషాలు పట్టింది నాకు దగ్గర. ప్రస్తుతానికి అయితే లాకర్కి వెళ్ళేసి బ్యాగ్ పెట్టేసి డ్రెస్ అయితే మనం చేంజ్ చేసుకునేసాలి. ఎందుకంటే ఇక్కడైతే పర్టికులర్గా డ్రెస్ కానీ మనం నైలాను ఇలాంటివి కానీ లేకుండా ఇట్లాంటివి నార్మల్వి కానీ వేసుకొస్తే కాటన్ టైప్ అయితే అలో చేయరనమాట వాటర్ రైడ్స్కి. సో మీరేంటంటే ఖచ్చితంగా ఇక్కడైతే డ్రెస్ కోడ్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయాలి. లాకర్స్ కాడికి అయితే వచ్చేసాం. లాకర్స్ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు లాకర్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి లాకర్ ఈ విధంగా స్కాన్ చేసుకుంటే లాకర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి, ఇమీడియట్లీ అయితే మనం ఓపెన్ చేయాలి. స్పేస్ అయితే ఎక్కువగానే ఉంది. ఒక బ్యాగ్ అయితే సరిపోద్ది. బ్యాగ్ ఏంటి, లగేజ్ బ్యాగే సరిపోద్ది. బ్యాగ్ అయితే లాకర్లో పెట్టేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకొచ్చేసాం అనమాట. ప్రస్తుతానికి వచ్చేసి రైడ్స్ అయితే చిన్న రైడ్స్ అయితే చూపిస్తాను. బట్ మెయిన్ రైడ్స్ నేను ఎక్కుతాను. అండ్ ఆ రైడ్స్ మీరు మిస్ అవ్వద్దండి అని కూడా చెప్తాను. అలాంటి రైడ్స్ మాత్రం మిస్ అవ్వద్దండి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఫస్ట్ రైడే వండర్ స్ప్లాష్తో ట్రై చేద్దాం. ఇప్పుడే వండర్ స్ప్లాష్ అనే రైడ్కి అయితే వెళ్ళేసి వస్తున్నాను. సూపర్గా ఉంది రైడ్. బట్ ఏంటంటే 1.5 hours పట్టిందన్నమాట ఒక్క రైడ్కి. అక్కడ ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు అప్రాక్సిమేట్లీ ఒక 1 hour అయితే పడుతుంది అనమాట అనేసి అక్కడ మెన్షన్ చేశారు. బట్ 1.5 hour పట్టింది. అది వీక్ డేస్లో. వీకెండ్స్లో వస్తే ఇంకెలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి.
రైడ్ అనమాట. స్టార్టింగ్లోనే ఉంటుంది మనకి, కొంచెం ఫన్గానే ఉంటుంది. వచ్చిన వాళ్ళు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, బట్ నేను దీన్ని అయితే స్కిప్ చేస్తున్నాను. ఇదేదో వై సింబల్లో పెట్టున్నారు, అందువల్లే దీనికి పేరు వచ్చి వైస్ క్రీమ్ అని ఏమైనా పెట్టారేమో. ఇదేదో బాగుంది, ఇది ఒకసారి ట్రై చేద్దాం. అయిపోయింది, బాగుంది. వచ్చిన వాళ్ళు ఇది మిస్ అవ్వద్దండి, థ్రిల్ బాగుంది రైడ్ కూడా. వచ్చిన వాళ్ళు ఈ రైడ్ మాత్రం మిస్ అవ్వద్దండి, చాలా థ్రిల్గా ఉంటుంది. అసలైన రైడ్కి ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట, రోలర్ కోస్టర్కి. ఇది మెయిన్, అసలు వండర్లోకి వచ్చిన వాళ్ళు ఇది మిస్ అవ్వద్దండి. ఇప్పుడు రోలర్ కోస్టర్ చూపిస్తా చూడండి. రోలర్ కోస్టర్కి అప్రాక్సిమేట్లీ వెయిటింగ్ టైం వచ్చి 45 minutes అని చూపిస్తూ ఉంది. ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు ఆల్రెడీ బోర్డ్స్లో. బట్ ఏంటంటే ఇక్కడ క్రౌడ్ చూస్తే 1 hour పైనే పట్టేటట్టుంది. ఇది వీక్ డేస్లో, వీకెండ్స్లో 2 hours పట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. రెండోది ఏంటంటే ఇక్కడ అక్కడక్కడ వాటర్ స్ప్రేస్ పెట్టినారు, చూడండి ఒకసారి కనిపిస్తుంది కదా, ఇది కూలింగ్ కోసం పెట్టినారు. చాలా బాగుంది, ఇదైతే నాకు బాగా నచ్చింది, చాలా కూల్గా ఉందన్నమాట.
బా నిజంగా ప్రాణం పోయి వచ్చినట్టుంది. నిజంగా ఎక్సలెంట్ రోలర్ కోస్టర్. బట్ ఏంటంటే 1 hour ఇక్కడే టైం సరిపోయింది. అక్కడ వండర్ స్ప్లాష్, అక్కడ మళ్ళీ ఇక్కడ 1 hour టైం వీటికే అయిపోయింది అనమాట. 2 hours అయిపోయింది ఈ 2 రైడ్స్కి మాత్రం. రిమైనింగ్ రైడ్స్కి ఎక్కువ క్రౌడ్ లేరు, కానీ దీనికి మాత్రం ఎక్కువ క్రౌడ్ ఉన్నారు. వచ్చిన వాళ్ళు నాకు తెలిసిన వరకు ఫాస్ట్ ట్రాక్ తీసుకుంటే మనకి యాక్సెస్ బిన్నా ఉంటుంది, లేదంటే గంటల తరబడి నిలబడాలన్నమాట. అన్ని రైడ్స్ మనం ఎక్కలేమన్నమాట. సో నాకు తెలిసినంత వరకు వీక్ డేస్ అయినా వీకెండ్స్ అయినా ఫాస్ట్ ట్రాక్ తీసుకోవడం బెటర్. ఫోర్ అవుతా ఉంది టైము. జస్ట్ 3 రైడ్స్ ఎక్కాను అనమాట. ఒకటి వండర్ స్ప్లాష్, రెండోది వచ్చేసి అక్కడ క్రేజీ సంథింగ్ ఏదో ఒకటి ఉంది, అదొకటి. తర్వాత రోలర్ కోస్టర్. అంతే 3 రైడ్స్కి దగ్గర ఎంత టైం అయిపోయిందో చూడండి. టైం అయితే సరిపోదు, ఫాస్ట్ ట్రాక్ తీసుకోవాలి. ఇప్పుడు స్కై వీల్కి అయితే వెళ్తున్నా, అదొకసారి చూపిస్తా చూడండి. ఆల్మోస్ట్ పెద్ద మెయిన్ రైడ్స్ అన్ని కవర్ చేసేసాను అని మీకు చూపించాను. ఇంకా ఏమైనా మిస్ అయినా కూడా అవి కూడా వెళ్ళే లోపల చూపిస్తాను. ప్రెజెంట్ వచ్చేసి ఇప్పుడు 4 o'clock అయిందనమాట. 4 o'clockకి వేవ్ పూల్ స్టార్ట్ అవుతుంది. వేవ్ పూల్ కాడికి వెళ్ళేసి కాసేపు మునిగేసి తర్వాత వాటర్ రైడ్స్ ఉన్నాయి కదా, ఆ వాటర్ రైడ్స్ కాడికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఓన్లీ జెంట్స్ అనమాట. ఆ సైడ్ ఇంకో పూల్ ఉంది, అక్కడ వేవ్ పూల్ ఉంది. అక్కడ లేడీస్, జెంట్స్కి సపరేట్గా లేడీస్కి సపరేట్ పెట్టారు. బాగుంది. రైన్ డ్యాన్స్ స్టార్ట్ అయింది. ఒకసారి రైన్ డ్యాన్స్ చూపిస్తాను చూడండి ఎలా ఉంది లోపల. జంగల్ లగూన్ ఇది మెయిన్ ఏరియా అనమాట. ఇది మాత్రం అస్సలు మిస్ అవుతుందండి. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వండర్లాలో.
మార్నింగ్ నుండి మీరు వండర్లాలో తిరిగి టైర్డ్ అయిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ లేజీ రివర్కి అయితే వచ్చేయండి ఇమీడియట్లీ. ఎందుకంటే ఇక్కడ ఒక ట్యూబ్ వేసుకునేసి హ్యాపీగా చిల్ అవుతూ అట్టా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారు వీక్ డేస్లో కూడా. ఈ లేజీ రివర్ టైమింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 PM టు ఈవినింగ్ 6 PM వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు వరకు మీరు చూసింది చిన్న రైడ్స్ అనమాట, వాటర్ రైడ్స్. ఇప్పుడు మెయిన్ అడల్ట్ రైడ్స్ అనమాట. ఇవి చూపిస్తారు చూడండి, మెయిన్ అడల్ట్ వాటర్ రైడ్స్. Block body, promise you can never pay up. You won't block, baby, promise you can never. Real block body, promise you can never pay up. You won't block, baby, promise you can never. Real block body, promise you can never pay up. You won't block, baby, promise you can never. Real block body, promise you can never pay up. You won't block, baby, promise you can never. రైడ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని నేనైతే ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఇంకా ప్రస్తుతానికి దీని ప్రైస్ విషయానికి వస్తే వీక్ డేస్లో వచ్చి 2099 రూపీస్ అనమాట. అడల్ట్స్కి, చిల్డ్రన్స్కి వచ్చేసి 1703 రూపీస్. అది రెగ్యులర్ టికెట్. ఫాస్ట్ ట్రాక్ అయితే 3206 రూపీస్. అడల్ట్స్కి, చిల్డ్రన్స్కి వచ్చేసి 2605 రూపీస్ అనమాట. ఇది వీక్ డేస్. వీకెండ్స్లో వచ్చేసి ఒక 200 రూపీస్ డిఫరెన్సియేషన్ ఉంటుంది, ఎక్కువ ఏమి ఉండదు. ఆన్లైన్లో మాత్రం తక్కువ చూపిస్తుంది. అది వితౌట్ GST అనమాట. ఇంక్లూడ్ GST కలిపితే మనకైతే టికెట్ ప్రైస్ ఇంత ఉంటుంది. అది ఒకసారి చూసుకోండి. ఇంకా లాకర్ విషయానికి వస్తే లాకర్కి రెంట్ వచ్చి 350 రూపీస్. బట్ మనం 400 రూపీస్ పే చేయాలి. 50 రూపీస్ డిపాజిట్ అనమాట. ఎప్పుడైతే మనం అయితే లాకర్కి రిటర్న్ ఇస్తామో అప్పుడు మనకి 50 రూపీస్ రిఫండ్ ఇచ్చేస్తారు. ఇంకా పార్క్ టైమింగ్స్ వచ్చి వెబ్సైట్లో చెక్ చేసినా లేదంటే ఒక 2 years బ్యాక్ వెళ్ళిన వాళ్ళు కూడా టైమింగ్స్ ఎలా ఉంటుందంటే 11 AM to 6 PM వీక్ డేస్, వీకెండ్స్ వచ్చి 11 AM to 7 PM ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే టైమింగ్ చేంజ్ అయింది. బట్ వెబ్సైట్లో అయితే ఇంకా వాళ్ళు అప్డేట్ చేయలేదు. మార్నింగ్ 11 AM నుండి నైట్ టు 10 PM వరకు ఉంటుంది వీక్ డేస్. వీకెండ్స్ అయితే 11 PM వరకు కూడా ఉంటుంది. 10 వరకున్న కూడా టైమింగ్. నేను 5:30కి అంతా వచ్చేసాను, ఎందుకంటే నాకు 6:30కి అంతా ట్రైన్ అయితే ఉందన్నమాట కంగేరి నుండి. ఇక్కడ వండలకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి కంగేరి అనమాట. నేను ఇక్కడ నుంచి రిటర్న్ వచ్చేసి ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకునేసా. వీక్ డేస్ కదా ఇంత క్రౌడ్ ఉండదులే, భిన్న అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనుకున్నా. బట్ వీక్ డేస్ అయినా కూడా చాలా క్రౌడ్ ఉంది. సో అందువల్ల చాలా వరకు కవర్ చేయలేకపోయాను. మ్యాక్సిమం అన్నీ మీకు చూపించాను. ప్రస్తుతానికి ఈ వీడియోలో ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ చూపించాను నేనైతే అనుకుంటున్నాను. ఈ వండర్లా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ ఇచ్చి మోటివేట్ చేసి సపోర్ట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.